భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి వివరిస్తుంది. ఈ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి మరియు ఆయన ఈ అధికారాలను నేరుగా గాని లేదా రాజ్యాంగానికి అనుగుణంగా తన కింది అధికారుల ద్వారా గాని చలాయిస్తారు. అంతేకాకుండా ఇదే ఆర్టికల్ ప్రకారం భారతదేశ రక్షణ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సర్వ సైన్యాధ్యక్షుడిగా సుప్రీం కమాండర్ రాష్ట్రపతి వ్యవహరిస్తారు. అయితే ఈ అధికారాల వినియోగం అనేది పార్లమెంటు చేసే చట్టాలకు లోబడి ఉంటుంది. వాస్తవానికి భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుంది కాబట్టి రాష్ట్రపతి ఈ అధికారాలన్నింటినీ ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే వినియోగిస్తారు. తద్వారా ఆయన రాజ్యాంగబద్ధమైన దేశాధినేతగా కీలక పాత్ర పోషిస్తారు.